ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. చాలు. హల్లెలూయా. ఏంటిదట? ఎవరు కనబడకూడదు? మనుషులకు కనబడాలని కాదు, కానీ రహస్యమందు నుంచి చూస్తున్న నీ తండ్రికి కనబడేటట్టుగా నువ్వేం చేయాలా? ఉపవాసము చేయాలి. హల్లెలూయా. రహస్యమందు ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆశీర్వాదము? పరలోకం నుంచి వస్తుంది, దేవుని దగ్గర నుంచి వస్తుంది నీకు ఆశీర్వాదం. అక్కడ ఉన్న ఆ దేవుడికి కనబడాలి నీ భక్తి ఏంటో. నీ భక్తి మనుషులకు కనబడేటట్టుగా కాదు. చాలామంది అందరు చూసినప్పుడు తెల్ల వస్త్రాలు వేసుకొని వస్తే, అందరు చూసినప్పుడు ఏం అబద్ధం ఆడినట్టుగా, మొత్తం ఏం చేయనట్టుగా యాక్షన్ అదనమాట. నటన జీవులు. నటన ద్వారా మనుషుల ఎదుట నటిస్తే దేవుడు నిరంతరం చూస్తున్నాడనే విషయాన్ని నువ్వు గమనించాలి. హల్లెలూయా. చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? రహస్యంగా. నీ కళ్ళ ముందట కనబడకపోవచ్చు, కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా ఎవరికి కనబడవాలని చేయాలట? దేవునికి కనబడవాలని చేసినప్పుడు మాత్రమే నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతావు. అది ఉపవాసమైనా జాగారమైనా. అందరు చూడాలని చెప్పేసి ఉన్న బట్టలను పక్కన పెట్టేసి చిరిగిపోయిన బట్టలు తొడుక్కొని వచ్చి కనబరుచుకుంటున్నావు అంటే ఏమన్నట్టు అంటే, మనసులో కనబరుచుకుంటే నాకు కొత్త వస్త్రాలు మనుషులు ఇస్తారు అనుకుంటున్నావు. అట్లా వస్త్రాలు రావు, అట్లా ఆశీర్వాదం రాదు, అట్లా దిగాలుగా ఉంటే రాదు. కానీ దేవునికి కనబడాలని పరిస్థితి ఏంటో, నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది ఎవరికి కనబడేటట్టు ఉండాలా? దేవునికి కనబరిచేటట్టుగా నువ్వు ఉంటే సరి అయిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ చాలామంది చేసే పని ఏంటంటే, ఇది మనుషులకు కనబడాలి. మనుషులు చూస్తున్నారా? వాళ్ళు చూసినప్పుడు మొత్తం ఏదో బాగా కన్నీటితో ప్రార్థన చేసినట్టు, వాళ్ళు చూసినప్పుడు మొత్తం వాక్యమే లీనమైపోయినట్టు. హల్లెలూయా. వాళ్ళు పోయిన తర్వాత బైబిల్ అటు పోతుంది, ప్రార్థన ఇటు పోతుంది, మనం పండుకుంటాం. ఇలాంటిది కాదు. అంటే ఎవరికి కనబడవాలని చేసినావు ఇదివరదాకా ప్రార్థన? మనసులో కనబడవాలని చేసినావు. దేవునికి కనబడవాలనైనా ప్రార్థన నువ్వు చేస్తే అది సుంకరి ప్రార్థన. దేవునికి కనబడేటట్టు చేసినాడు. హల్లెలూయా. పరిసయ్యుడు చేసిన ప్రార్థన మనుషులకు కనబడవాలని చేసినాడు. సుంకరి చేసిన ప్రార్థన దేవుడికి కనబడేటట్టు ఉన్నది. కాబట్టి అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి అతని ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. ఎవడు దేవుని సన్నిధిలోకి వెళుతాడు, ఎవడు దేవుని రాజ్యంలో అడుగు పెడతాడంటే యేసయ్యకు కనబడేటట్టుగా నువ్వు చేయాలి. నువ్వు ఏది చేసినా అట్లాంటప్పుడు మాత్రమే మనం ఏం పొందుకుంటాం? ప్రతిఫలము పొందుకోగలుగుతాము. హల్లెలూయా.